శ్రీ గురుభ్యో నమః. ఎప్పటికీ మర్చిపోని సంఘటనలు. ఒకసారి పరమాచార్య స్వామి వారు పండరీపురంలో నది అటువైపున మకాం చేస్తున్నారు. మేము అక్కడకు చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది. పడవవాడు ఒకడు మమ్మల్ని అటువైపు తీసుకుని వెళ్తానని చెప్పి తీసుకుని వెళ్ళాడు. తనకి మేము డబ్బులు ఇవ్వబోతే మహాస్వామి వారి దర్శనానికి వచ్చిన వారి వద్ద డబ్బులు తీసుకోనని తెలిపాడు ఆ పేద మరాఠీ పడవవాడు. అక్కడ ఎన్నో తులసి ఆకు దళాలు దొరుకుతాయి. అరటి చెట్టు బెరడు నుండి తీసిన దారంతో వాటిని మాలగా కట్టి స్వామివారికి సమర్పించి పక్కన నిలబడ్డాము. దాన్ని కనీసం స్వామివారు చూడని కూడా చూడలేదని నాకు చాలా బాధ కలిగింది. 1 గంట సమయం గడిచింది. ఒక మరాఠీ వ్యక్తి ఒక విగ్రహాన్ని తీసుకుని వచ్చాడు. మా భూమి తవ్వుతూ ఉంటే ఈ లక్ష్మీనారాయణ విగ్రహం బయటపడింది అని తెలిపాడు. స్వామివారు తమ కమండలంలోని నీటితో ఆ విగ్రహాన్ని అభిషేకం చేశారు. నేను సమర్పించిన తులసీమాలను వేసి విగ్రహాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళమని అతనికి ఇచ్చారు. ఆ విగ్రహం వస్తుందని స్వామివారికి తెలుసు కాబట్టి ఆ మాలను స్వామివారు ధరించలేదు. కొద్దిసేపటి తర్వాత పాము కరిచిన వ్యక్తిని 4-5 మోసుకొని వచ్చారు. అతను నురగలు కక్కుతూ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. పరమాచార్య స్వామివారు అతని వైపు ఒకసారి చూసి పెద్ద మొత్తంలో విభూతిని ఇచ్చారు. ఒకతను ఆ విభూతిని అతని ఒంటి నిండా పూసి కొద్దిగా నోట్లో వేశాడు. అరగంట తర్వాత అతను స్వస్థతను పొంది లేచి తనను మోసుకువచ్చిన వారితో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరినైనా అనుగ్రహించాలి అనుకుంటే స్వామివారు కల్లో కూడా వారిని అనుగ్రహిస్తారు. మా పెద్ద అన్న ఒకరు 18 ఏళ్లకే చనిపోయాడు. అప్పటికి మా అమ్మగారి వయసు కేవలం 34 సంవత్సరాలు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె ఇతర పిల్లల గురించి పట్టించుకోకుండా ఆత్మహత్య ఆలోచనలు చేస్తోంది. స్వామివారు అమ్మకు కలలో కనపడ్డారు. తర్వాత మా అమ్మ మనసు మార్చుకుని జీవితం సాగించి మమ్మల్ని అందరినీ పెంచి పరమాచార్య భక్తిని నూరిపోసింది. కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మకు జబ్బు చేసింది. స్వామివారి ముందు నేను రోధిస్తున్నట్టుగా నాకు కల వచ్చింది. కొబ్బరి నీటితో నిండిన సగం కొబ్బరి చిప్ప స్వామివారి చేతిలో ఉంది. చూడు, నీకు నేను మంచి కొబ్బరికాయనే ఇచ్చాను అని అన్నారు స్వామివారు. ఈనాడు మా అమ్మకు 80 ఏళ్ళు. 1974 సంవత్సరంలో మా నాన్నగారు నాకు వజ్రాల దుద్దులు చేయించడానికి కొన్ని వజ్రాలను కంసాలి వద్దకు తీసుకుని వెళ్ళారు. ఉదయం 8 గంటలప్పుడు బయటకు వెళ్ళిన వారు రాత్రి 9 అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఇప్పటిలా అప్పుడు ఫోన్ల వ్యవస్థ అంతగా లేదు. మాకు ఆందోళన ఎక్కువగా సాగింది. మా అమ్మ నాతో రా స్వామివారిని వేడుకుందామని చెప్పింది. నేను ఏడుస్తూ పరమాచార్య స్వామివారు తప్ప మనకు ఇక ఎవరున్నారు అని వాక్యం పూర్తి చేసే లోపే గుమ్మం వద్ద మా నాన్నగారి మొహం కనపడింది. తర్వాత వారికి ఎందుకు ఆలస్యమైందో వివరంగా తెలిపారు. ఈయన ఒక సన్యాసి, జ్ఞాని కావలసిన దానికంటే ఎక్కువ సంపదను దాచుకోవడం అన్ని సమస్యలకు మూలం అని చెప్పేవారు. మనం ఎప్పుడూ ప్రాపంచిక సుఖాలనే కోరుకున్నా మన అవసరాలను స్వామివారు తీర్చడమే కాకుండా ఈ అభిప్రాయాన్ని కూడా మనకు తెలుపుతారు. కలైవాలో ఒక భక్తుడు స్వామివారితో నాకు ఉద్యోగంలో పదోన్నతి లభించింది, నన్ను వారు ఏ శ్రేణిలో ఉంచారు అని తెలిపాడు. నీ అవసరానికి సరిపడా ఆదాయం వస్తుందా? మాకు కావలసిన దానికంటే ఎక్కువగానే వస్తుంది పెరియవా. వెంటనే స్వామివారు నవ్వుతూ మరిక పదోన్నతి ఎందుకు అని అడిగారు. నా భర్తకు కడుపులో ఎడమవైపున నొప్పిగా ఉండేది. దానికి కారణం ఏమిటో వైద్యులకు అర్థం కాలేదు. విషయాన్ని పరమాచార్య స్వామివారికి తెలపమని మా అమ్మకు తెలిపాము. స్వామివారు మా అమ్మతో దక్షిణామూర్తి సన్నిధిలో ప్రార్థించమని చెప్పు, శంకర జయంతి రోజున రామేశ్వరంలో 2 బ్రాహ్మణులకు అన్నదానం చేయమని చెప్పు అని ఆదేశించారు. 3 ఏళ్ల పాటు స్వామివారు చెప్పినట్టు చేయగానే కడుపు నొప్పి తగ్గి పూర్తిగా వెళ్ళిపోయింది. మేము సతారా వెళ్ళినప్పుడు 3 ఏళ్ళు మీరు చెప్పినట్టుగా చేశాం పెరియవా అని చెప్పాము. ఇక చాలు అని చెప్పారు స్వామివారు. ఒకసారి నా కలలో నేను మామూలుగా అనుషం పూజ చేసే చిత్రపటం నుండి స్వామివారు బయటకు వచ్చారు. చేతిలో మల్లెపూల మాల ఉంది. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ఇంటి ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చారు. ఆ మాలని వారికి ఇచ్చి నాకు ఇమ్మని చెప్పారు. అప్పటికి మా ఇంట్లో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి చిత్రపటం ఉండేది కాదు. నేను ఒకసారి ఒంటరిగా చెన్నై నుండి బాంబేకు ప్రయాణమయ్యాను.
నా పక్క సీటులో 3 మగవాళ్ళు ఉన్నారు. రాత్రిపూట నిద్రపోవడం నాకు అలవాటు. రాత్రి 2:30 అయ్యిందనుకుంటా. హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఎలా మెలకువ వచ్చిందో తెలియదు, కానీ చూస్తే నా తల వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. లేచి నా చేతి సంచిని, అంటే పరమాచార్య స్వామివారి చిత్రపటం ఉంటుంది, గట్టిగా హత్తుకుని, ఏమైంది నీకు, ఏం కావాలి అని అడిగాను. ఏమీ లేదు అని చెప్పి తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. పక్క సీట్లో ఉన్న ఆడవారిని నిద్రలేపి జరిగిన విషయమంతా వారితో చెప్పి రాత్రంతా వారిని మెలకుగా ఉండమని అడిగాను. నా చేతి సంచిలో ఫోటో రూపంలో ఉన్న పరమాచార్య స్వామి వారే ఆ రాత్రి అప్పుడు నాకు మెలకు వచ్చేలా చేశారు. మేము అప్పుడు ముంబైలోని ములుందు ప్రాంతంలో ఉండేవాళ్ళం. సొంత ఇంటి కోసం మేము చేసిన శోధన ఒక పుస్తకంగా ప్రచురించవచ్చు. ఒక సందర్భంలో అడ్వాన్స్గా ఇచ్చిన సొమ్ము కూడా తిరిగి ఇచ్చారు. మేము కంచి వెళ్ళినప్పుడు ఈ విషయం మహాస్వామి వారికి తెలిపాము. సాధారణంగా స్వామివారు ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఎన్నో వివరాలు అడుగుతారు. తరువాత రైల్వే స్టేషన్ ఏది, అక్కడ నుండి డోంబివలి ఎంత దూరం, అక్కడ అంత అడ్వాన్స్ ఇచ్చే పద్ధతేనా, ఇప్పుడు మీరుంటున్న ఇంటికి ఎంత అడ్వాన్స్ ఇచ్చారు. మేము తిరిగి వచ్చిన తర్వాత థానేలో సొంత ఇల్లు దొరికింది. మిరాజ్లో ఒక మరాఠీ వ్యక్తి 2 బుట్టల నిండుగా భక్షణాలను, మధు పదార్థాలను సమర్పించాడు. పరమాచార్య స్వామివారు ధ్యానంలో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మహాస్వామివారి మాటలు వినబడడంతో నా భర్త లోపలకు తొంగి చూశారు. శ్రీకంఠుని పిలవమని చెప్పారు స్వామివారు. అతను రాగానే ఆ పదార్థాలన్నింటినీ అందరికీ పంచు అని చెప్పారు. 2 గంటల తర్వాత పంపకం అంతా అయ్యిందా అని విచారించారు. చిన్న విషయం కూడా స్వామివారికి గుర్తు ఉంటుంది. సాయంత్రం వచ్చిన ఒక కుటుంబంతో స్వామివారు, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మీ అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగారు. తర్వాత నేనేమైనా ఇప్పుడు జోస్యం చెబుతున్నానా అని అన్నారు. 1 నిమిషం తర్వాత మంచి దారిలో వెళ్ళి ఉంటే తప్పక మంచి స్థితిలోనే ఉంటాడు అన్నారు. ఇల్లు వదిలి వెళ్ళిన తమ కొడుకు బాగా ఉన్నాడని నమ్మకంతో వెళ్ళిపోయారు. జోస్యం చెప్పరాదన్న శ్రీమఠం నియమాన్ని కూడా అతిక్రమించలేదు. ఒకసారి నా భర్త కాంచీపురానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఏడుస్తూ స్వామివారికి విన్నవించుకుంటోంది. పెరియవా, నా మాంగళ్యాన్ని ఎవరో దొంగిలించారు, నేను చాలా పేదరాలిని అని. వెంటనే స్వామివారు మఠం సేవకుని పిలిచి మఠం నిల్వలో ఉన్న ఒక మాంగళ్యాన్ని తీసుకుని రమ్మని చెప్పి స్వామివారి స్వహస్తాలతో ఆమెకు ఇచ్చి మెడలో ధరించమన్నారు. ఒకసారి పరమాచార్య స్వామివారు తేనంబాకం నుండి కాంచీపురానికి నడిచి వచ్చారు. మేము కూడా స్వామివారిని అనుసరించాము. అప్పుడు మా అమ్మ ఇతరులు నడవని ప్రాంతంలో పరమాచార్య స్వామివారు కాలు పెట్టిన ఒక ప్రదేశంలో ఇసుకను తీసుకుని నాకు ఇచ్చింది. ఈనాడు మా ఇంట్లో అనుషం పూజప్పుడు ఆ ఇసుక ఎంతో స్థానాన్ని పొందింది. ఇది ఇటీవలే జరిగిన విషయం. కామాక్షి అమ్మవారి కోసం నా చిన్న చెల్లెలు కొంత ధనం పోగు చేసింది. కానీ అమ్మవారికి ఏమైనా చెయ్యాలి అన్న కోరిక వాయిదా పడుతూ వచ్చింది. ఈ సమయంలో తను ఒక ప్రవచనానికి వెళ్ళింది. వారు చెప్పిన ఒక సంఘటనలో ఒక వ్యక్తి పరమాచార్య స్వామి 2 పొట్లాలను చూపించి ఒకటి మఠానికి, ఒకటి కామాక్షి అమ్మవారికి అని చెప్పాడు. అందుకు మహాస్వామి వారు, అంటే 2 నాకే అని చెప్పు అని అన్నారు. ఇది విన్న మా చెల్లి కామాక్షి అమ్మవారి కోసం పోగు చేసిన ధనాన్ని తీసుకొని పరమాచార్య స్వామివారు పూజించే పంచలోహ విగ్రహానికి పూజా సామాగ్రి, అభిషేక సామాగ్రి కొని స్వామివారికి సమర్పించింది. తను మొత్తం కూడబెట్టిన 600 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యిందట. 1 రూపాయి ఎక్కువ కాదు, తక్కువ కాదు. మా అత్తగారి హృదయ సంబంధ సమస్య రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించాము. నేను మా అమ్మ కంచికి వెళ్ళి విషయాన్ని మహాస్వామి వారికి తెలుపగా స్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించారు. తర్వాత మా అత్తయ్య 17 ఏళ్ళు బ్రతికి 79వ ఏట స్వర్గస్థులయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో స్వామివారు ఎందరికో మానవ రూపంలో సహాయం చేశారు. సుదీర్ఘ ప్రయాణాల్లో సహ ప్రయాణికునిగా కూడా వస్తారు. ఇప్పటికీ వేల కుటుంబాలు పరమాచార్య స్వామి వారి వల్లనే బ్రతుకుతున్నాయి. వారు శరీరం వదిలినందుకు కళ్ళనీరు పెట్టుకున్న వేల మందిలో సైకిల్ రిక్షా తొక్కే పేదవారు కూడా ఉన్నారు.
కాంచీపురం కేవలం దేవాలయాల వల్ల ప్రపంచఖ్యాతి పొందలేదు. మన పరమాచార్య స్వామివారు, స్వామివారి యతి వారసులు శ్రీ జయేంద్ర సరస్వతి పెరియవ మరియు బాల పెరియవ వల్ల కూడా. చాలా సంవత్సరాల క్రితం మేము శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని కలిసి మాకు ఒక బిడ్డ పుట్టి కొద్దిసేపటికే చనిపోయిందని తెలిపాము. స్వామివారు మాకు ప్రసాదం ఇచ్చారు. మరుసటి సంవత్సరం స్వామివారి అవతార నక్షత్రమైన ధనిష్ట రోజు మా అబ్బాయి పుట్టాడు. మా ఇంటి సాంప్రదాయం ప్రకారం ఆ బిడ్డకు ఉన్న పేరు స్వామినాథ స్వర్మ. మేము పెట్టిన పేరు చంద్రశేఖర్. ఒకసారి మా పెద్దన్నయ్య ఆరోగ్యం బాగలేదు. ఆ విషయంలో నేను ఎక్కువగా కలత చెందినప్పుడు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి కల్లో కనపడి, మీ అన్నకు బాగోలేదా అని నవ్వారు. ఆ మరుసటి దినం నుండి మా అన్నయ్య ఆరోగ్యం మెరుగవ్వడం మొదలైంది. మా రోగాల గురించి స్వామివారికి తెలిపిన వెంటనే ఎన్నో మార్లు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు మాకు ప్రసాదం ఇచ్చారు. ఇలాగే మా అబ్బాయి మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను కూడా పోగొట్టారు. మా అబ్బాయికి నడుము నొప్పి వచ్చి ఆక్యుపంక్చర్ ద్వారా చికిత్స చేయాలన్న విషయాన్ని స్వామివారికి తెలిపాము. వెంటనే జయేంద్ర సరస్వతి స్వామివారు, అవన్నీ అవసరం లేదు, ఈ మందును పొయ్యండి, అంతా సర్దుకుంటుంది అని ఒక చిన్న అమృతాంజనం డబ్బా ఇచ్చారు. సాధారణ జలుబు నివారణి అయిన మామూలు అమృతాంజనం శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతులు తగలడం వల్ల అద్భుతంగా కిడ్నీలో రాళ్లను పోగొట్టింది. ఇది శ్రీమతి ఇందిరా బాలసుబ్రహ్మణ్యం, పశ్చిమ థానే, ముంబై మహాపెరియవల్ దర్శన అనుభవంగల్ 6 నుండి సేకరించబడింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతిరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.